ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఎర్లీ రిటైర్మెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై క్వశ్చన్ ఈజ్, ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఒక పర్సన్ ఎప్పుడు ఫీల్ అవుతారు? ఐ జస్ట్ వాంటెడ్ టు నో ఫర్ ఆల్ మిడిల్ క్లాస్ పర్సన్స్కి అర్థమయ్యే విధంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? వెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్? యా, సో మీరు అన్న కాన్సెప్ట్ FIRE అంటారు, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ నథింగ్ బట్ మీ జాబ్ లేకపోయినా, మీరు ఒక రెగ్యులర్ లేకపోయినా, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ప్యాసివ్గా డబ్బులు మీ లైఫ్ని సపోర్ట్ చేసే డబ్బులు అనమాట, మీ ఖర్చులన్నీ. సో వాట్ ఎవర్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆర్, సో మీకు ఒక నెలకు 1,00,000 అవసరం అన్నింటికి, ఇంటికి కానీ, కార్ పేమెంట్, వేరే పేమెంట్, పిల్లల చదువుల కోసం అంతా కలిపి 1,00,000 అవసరం. సో ప్రతి మంత్ మీరు పని చేయకపోయినా 1,00,000 వచ్చే సిచ్యువేషన్ వస్తే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. దట్ ఈస్ ఫర్ ఎవర్. సో అంటే ఈ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, యూ షుడ్ ప్లాన్ ఫర్ మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అన్ని సంవత్సరాలు కూడా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ఇట్ కుడ్ బి రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, FDs కావచ్చు, ఎనీ మెథడ్ వేర్ యు నో కంపల్సరీ మీకు కావాల్సిన డబ్బులు ప్రతి నెల ఎంత అవసరమో, మీ ఖర్చులకు ఎంత అవసరమో ఆ డబ్బులు వచ్చాయనుకోండి, దట్ ఈస్ ద టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. యా, సో అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎందుకు అంటే, చాలామంది పేరెంట్స్ ప్రెషరు, పియర్ ప్రెషరు, సొసైటీ ప్రెషర్తో తనకు ఇష్టం లేని జాబులు చేస్తారు, ఆర్ మార్కెట్లో మంచి జీతం వచ్చే జాబులు చేస్తారు. అండ్ దీస్ డేస్ చూస్తే 21-22K మంచి జాబ్, మంచి శాలరీ వచ్చి సెటిల్ అయిపోతున్నారు. అండ్ వాళ్ళు ఆ టైంలో దే ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ ఎర్న్ చేస్తున్నారు, బట్ ఎప్పుడు అండర్లయింగ్ కోరిక అంటే లైక్ ఐ వాంట్ టు బి ఆర్ట్ సైడ్ వెళ్ళాలి, నాకు ఇంకా ఈ ప్యాషన్ ఉంది, నేను ఆ ప్యాషన్ని పర్స్యూ చేయాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే దే ట్రై టు ప్లాన్ సచ్ ఎ వే, మ్యాక్సిమం ఎర్న్ చేసేప్పుడే మ్యాక్సిమం సేవింగ్స్ చేస్తారు. యూజువల్లీ మ్యాక్సిమం అంటే 50% ప్లస్ చేస్తారు. 1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, 50,000 పక్కన పెట్టేస్తారు. దట్ వే ఆ 50,000 ఇన్వెస్ట్ చేయడం వల్ల క్యాపిటల్ అక్యుములేట్ చేస్తారు ఒక 15-20 సంవత్సరాల్లో. నెల నెల అంతంత చేయడం వల్ల ది క్రియేట్ బిగ్ కార్పస్. సో ఆ కార్పస్ సఫిషియెంట్ తయారయ్యాక యూజువల్లీ ఏంటంటే వరల్డ్ వైడ్ అగ్రీడ్ టర్మ్ ఏంటంటే 4%, వర్స్ట్ కేసులో కూడా లైక్ ఇప్పుడు వెస్టర్న్ ఎకానమీస్లో మీకు ఇంట్రెస్ట్ రేట్స్ 3-4% కన్నా ఎక్కువ లేవు. మన దగ్గర అంటే ఎక్కువ 7-8 వరకు రావచ్చు. సో వర్స్ట్ కేసులో ఇండియన్ సిచ్యువేషన్లో తీసుకున్న 4-5% అయితే బ్యాంక్స్ నుంచి కూడా రావచ్చు, ఆర్ ఏది పెట్టినా వస్తుంది. సో అంత అమౌంట్, అంత పర్సంటేజ్ తోటే నువ్వు సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, రిటైర్. సో నువ్వు నీ చేస్తున్న జాబ్ వదిలేసి నీ హాబీస్, నీ ఇన్కమ్, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, లైక్ చాలామంది ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అయ్యాక ల్యాండ్ కొనుక్కొని అగ్రికల్చర్ చేస్తున్నారు, చాలామంది పర్స్యూయింగ్ ఆర్ ఫార్మ్ లైక్ డైరీ పెడుతున్నారు. సో సంథింగ్ విచ్ దే వాంట్ టు కనెక్ట్ విత్ నేచర్ వెళ్తున్నారు. కొద్దిమంది రిసార్ట్స్ పెట్టుకొని, ఒక్కొక్క అంటే వేర్ దే గెట్ హ్యాపీనెస్. కొద్దిమంది ఆర్టిస్ట్ అవుతున్నారు, కొద్దిమంది వరల్డ్ ట్రావెల్ చేస్తున్నారు. సో దట్స్ హౌ యూ అంటే అవన్నీ చేయాలంటే వెన్ యూ హ్యావ్ ఎనర్జీ, వర్క్ హార్డ్, ఎర్న్ మనీ, అక్యుములేట్ ద వెల్త్, దెన్ ఎంజాయ్ ద రిటర్న్స్ అండ్ లివ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు యువర్ టర్మ్స్. దట్ ఈస్ వాట్ ఆల్ ఫైర్ ఈజ్ అబౌట్ అంటే. సో ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే రిటర్న్స్ ఆర్ మోర్ దెన్ యువర్ ఖర్చులు. ఇన్ సింపుల్ లాంగ్వేజ్, ఇన్ అవర్ లాంగ్వేజ్, అంతేనా? యాక్చువల్లీ మన అర్లియర్ జనరేషన్ చేసిందే మనం ఇప్పుడు అంటే ఇది వెస్టర్న్ కాన్సెప్ట్ మనకి ఇండియాకి వచ్చి, బట్ ఇంతకుముందు చూస్తే మన ఓల్డర్ జనరేషన్ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఈవెన్ వాళ్ళకన్నా ముందు కూడా వాళ్ళు వచ్చిన ప్రతి పైసాని ఖర్చు పెట్టేవాళ్ళు కాదు, దాచిపెట్టేవాళ్ళు. దాచిపెట్టేసి మీరు చూస్తే అప్పుడున్న జనరేషన్ వాళ్ళే కాదు అండ్ అప్పటికి ఇప్పటికి చూస్తే ఖర్చులు పెరిగి ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్, బట్ దే యూస్ టు సేవ్ మోర్. సో ఆబ్వియస్లీ సేవ్ చేసి అక్యుములేట్ చేసేవాళ్ళు అండ్ ఫ్రీగా లైఫ్ ఉండేది. సేమ్ FI వస్తే ఫైనాన్షియల్. వై ఈస్ దిస్ చేంజ్? అంటే ఇది జనరేషనల్ చేంజ్ అనొచ్చు, మనం ఏం చేయలేము ఈ చేంజ్ని. అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా డిస్ట్రాక్షన్స్ ఇవి ఆబ్వియస్లీ ఆ జనరేషన్ టైంలో ఉన్న డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఈ టైంలో డెవలప్మెంట్స్ వల్ల వచ్చే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. బట్ వై చేంజ్ ఇన్ మైండ్ సెట్ ఇన్ సేవింగ్స్లో విషయంకి వస్తే
చేంజ్ ఇన్ మైండ్ సెట్ వచ్చింది? అది పాయింట్ అర్థం కావట్లేదు. అంటే జనరల్‌గా ఒకటి కన్జంప్షన్ కల్చర్ పెరిగింది. బట్ జనరల్‌గా ఎవరైతే డిసిప్లిన్డ్ ఉంటారో, మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేయాలంటే మీకు చాలా డిసిప్లిన్డ్ కావాలి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే చూస్తారో మీరు దే లివ్ ఫ్రూగల్లీ. ఆ టైంలో ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు. అండ్ లోన్స్ తీసుకోరు. ఎంత అవసరం ఉందో అంతే. నాకు 10,000 ఒక మొబైల్ ఫోన్ ఉంది. 10,000 రూపాయల ఫోను అదే పని చేస్తుంది. 1,00,000 పెట్టినా అదే పని చేస్తుంది. దోస్ పీపుల్ అంటే సంబడీ హూ వాంట్స్ నేను అక్యుములేట్ చేయాలనుకునేవాడు 90,000-80,000 పెట్టకుండా 10,000-12,000లో పెట్టేసి మిగిలినవి డబ్బులు సేవ్ చేస్తాడు. అండ్ ఆ డబ్బులు కూడా ఉన్నప్పుడే కొంటాడు. దే ఆర్ నాట్ పేయింగ్ ఇన్ ఇంట్రెస్ట్. సో అక్యుములేట్. సో ఈ కల్చర్ ఉన్నవాళ్ళు యూజువల్లీ దే లివ్ ఫ్రూగల్లీ అండ్ సేవ్ మ్యాక్సిమం. వన్స్ దే అచీవ్ కావాలంటే వాళ్ళ ఇష్టం సేమ్ అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దామా, నీకు ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనేది దట్స్ అప్ టు యూ. సో బట్ చాలా మటు ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ కల్చర్కి, పాపులర్ కల్చర్కి చూసుకుంటే ఇట్లాంటి ఫ్లాషీ ఐటమ్స్, ఫ్లాషీ వాటిల్లోనే జనాలు అంటే దే గెట్ రికగ్నైజ్డ్. సో దే అసోసియేట్ విత్ దెమ్. సో అందుకే ఖర్చులు పెంచేసుకుంటున్నారు. సేవింగ్స్ తక్కువ చేసుకొని దే కెనాట్ రీచ్ దేర్ గోల్స్ ఆన్ టైమ్ అనమాట. ఇప్పుడు అదే పాయింట్‌లో వి విల్ లైక్ అక్యుములేట్ 1 crore ఇన్ 10 years విత్ అ జాబ్. ఇట్ సౌండ్స్ ఏమంటారు, ఇట్ సౌండ్స్ అన్రీజనబుల్ అనిపిస్తుంది. Yeah. బట్ సంబడి ఇప్పుడు ఇవాళ చూసుకుంటే చాలా మటుకు కార్పొరేట్ శాలరీస్ తీసుకునే వాళ్ళు ఒక 25-30 ఉంటే నెలకు 1,00,000-1,50,000 కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇఫ్ యూ ప్లాన్ వెల్, నెలకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 13% రిటర్న్ విచ్ ఈస్ పాసిబుల్ మోస్ట్ ఆఫ్ ది ఒక 10 years ఓవర్ పీరియడ్లో మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ కానీ లాట్ ఆఫ్ అదర్ వేస్ కూడా 12-13% ఈజీగా రిటర్న్స్ వస్తాయి. యూ జస్ట్ సేవ్ మంత్లీ 43,000-42,000 for 10 years. Don't touch them. You will accumulate 1 crore. 13% తోటి. ఆర్ ఇంకా సింపుల్గా ఒక పాపులర్ మెథడ్ ఉంది, 15-15-15 రూల్ ఆఫ్ 15 అంటారు. ఎవ్రీ మంత్ 15,000 ఇన్వెస్ట్ చేయండి, అజ్యూమ్ చేయండి 15% రిటర్న్స్ విచ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఫర్ 15 years. అంటే 15-15-15 మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, సేవ్ చేయండి. ఓన్లీ అజంప్షన్ ఏంటంటే రిటర్న్స్ వస్తాయనే అజంప్షన్. బట్ యూజువల్లీ 14-15% అయితే లాంగ్ టర్మ్లో ఇండియన్ మార్కెట్స్లో ఇప్పటివరకు వచ్చాయి. గుడ్ ఫెయిత్లో ఫ్యూచర్ కూడా అలాగే వస్తుంది అనుకుంటే చేయొచ్చు. సో ఇట్ ఆల్ టేక్స్ ఈజ్ డిసిప్లిన్ అండ్ టెంప్టింగ్ అవ్వద్దు. డబ్బులు చాలా మటుకు ఏంటంటే డబ్బులు కనబడగానే అరే అకౌంట్లో అది మ్యూచువల్ ఫండ్స్లో ఒక 20 లక్షలు అక్యుములేట్ అయ్యి ఒక ప్లాట్ కొందాం, ఆర్ ఒక గోల్డ్ కొందాం, ఆర్ ఒక ఫ్లాట్ కొని మళ్ళీ అప్పు చేసి ఉన్న డబ్బులను వదిలేసి, అంటే ఒక గోల్ కోసం పెట్టుకున్నారు, అవి తీసి మళ్ళీ ఫ్రెష్గా ఒక 1 కోటి రూపాయలు పెట్టి అంటే 80 లక్షలు అప్పు తీసుకొని 20 లక్షలు ఉన్నాయి కట్టేసి, అంటే అడిషనల్లీ యు ఆర్ యాక్చువల్లీ ఇంకా లోన్లు పెంచేసుకుంటున్నారు. డెఫినెట్లీ. టెంప్టింగ్ అవుతుంది. అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మేబీ దట్ ఈస్ కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఇట్ ఆల్ సబ్జెక్ట్ టు మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు అవర్ ఇంట్రెస్ట్. బట్ జనరల్గా చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రం దే విల్ నాట్ గెట్ టెంప్టెడ్. అంటే బేసికల్లీ మనము ఒక ఏమంటారు, ఒక ఆవుకు కానీ ఏదైనా కట్టేస్తారు అటు ఇటు చూడకుండా. మీరు ఊళ్ళో చూస్తే అది ఎక్కడ చూడదనమాట, ఒక స్ట్రేట్గా చూస్తుంది, ఆ గోల్ వైపే వెళ్తుంది. సేమ్ యాజ్ ఏ నువ్వు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసి తొందరగా రిటైర్ అవ్వాలి, ఐ వాంట్ హ్యావ్ ఎ స్టేబుల్ లైఫ్, నాట్ జస్ట్ ఫర్ మీ బట్ నా నెక్స్ట్ జనరేషన్ కూడా కావాలి అంటే అవాయిడ్ ద డిస్ట్రాక్షన్స్. సో లైక్ వాటికి ఎలా కడతారో సో యూ షుడ్ ఆల్సో బీ, అంటే అవాయిడ్ ఇట్ అండ్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. కీప్ రిమైండింగ్, ఓకే నాకు ఇంత పెద్ద ఇల్లు కావాలి, బై ద టైం నా కిడ్స్కి నేను మెడిసిన్ చదివియాలి, ఆర్ ఏదైనా బయటికి పంపించాలి, దానికి ఇంత అమౌంట్ కావాలి అంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ గోల్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ మైండ్ యూ కెన్ ఆల్వేస్ రీచ్.